హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? అండ్ ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం అసలు. అండ్ ఈరోజు ఎక్కడికి వచ్చినాము అని అంటే అమ్మ వాళ్ళ బావి దగ్గరికి అయితే వచ్చినామన్నమాట. అమ్మ వాళ్ళు అయితే లేరు మేము వచ్చేసరికి. అక్కడ సైడు నాటేస్తున్నారంట శ్రీవారు. హాయ్ చెప్పొచ్చు కదా కొంచెం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. చలో ఈరోజు అయితే వ్లాగ్ అయితే మొత్తం ఇక్కడే షూట్ చేస్తా. అండ్ మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడైతే నాటేస్తున్నారంట. చలో ఉరుకుతూనే ఉన్నాయి. ఏ జాగ్రత్త, అమ్మ చూడు ఎట్లా నిలబడ్డు అసలు. మనిషి లెక్కనే నిలబడి చూస్తుంది అది. అమ్మో ఎన్ని గనం వచ్చినాయి అసలు. ఇది చూసినావా? కొట్టినా కూడా మళ్ళా ఇక్కడ నిలబడి చూసుకుంటే మళ్ళీ అటే పోతుంది ఉన్నారా లేరా అని చెప్పి. ఓహి అమ్మ హీరో అన్నమాట వాడు. అదే అదే కింగు. అటు సైడ్ ఇది మా పక్కనే అయితే ఇక్కడ మామిడి తోట ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ నుంచి ఇటు మంచిగా మెయిన్ రోడ్ లెక్క అట్లకు పోయినాయి. వాళ్ళు ఏమేమి తిన్నాయో వాడు వాళ్ళు కొట్టాకనే ఇటు సైడ్ వస్తున్నాయి. అక్కడ కూర్చుంది. గుంపు మొత్తం పోయినాక అది మళ్ళీ వెనకాల పోయి చూసిపోతుంది ఇప్పుడు. అది వాయమ్మో అలా చూసి ఇగో. ఒరే నీ సాంగ్స్ మంచిగా ఉన్నాయి రా. ఒక్కటే సాంగ్స్ మంచిగా ఉన్నాయి అంటున్నా. అదేరా పోయినాయి. వచ్చారు ఈ పల్లికాయ తోట ఏమి ఉంచుతారో అయినా ఇలా. గాడు మా బామ్మర్ది గాడు మా వాళ్ళు వీళ్ళు ఏం చేసిరంటే ఇగో పత్తి గింజలు పెట్టిర్రు ఇలా. అయ్యో ఇక చాలా వరకు పోయినాయి అని చెప్పేసి అన్ని పత్తి గింజలు పెట్టిర్రు. మంచి దూరం దూరం ఉన్నాయని చెప్పి. ఇది ఎక్కడ పోయినా నాకు రామ బంటు లాగా నా ఎంబడి ఉండాలన్నమాట. చూడాడు అక్కడొక బావి అక్కడొక కొట్టం. ఆ బావి వాటరు ఇక ఇక్కడ ఈ బావిలకైతే పెట్టిరన్నమాట. భయమో అలా పోసినాడు పోతుంది అలా పిట్టగుడి. ఎంత ముద్దుగా ఉంది అది. మొత్తాన్ని చెట్లు కొడితే అయిపోవు అసలు. మంచిగా ఉంది. ఇంకా మొత్తం అంతా వేసిరు. అటు ఇటు మధ్యలో కంది చెట్లు, మధ్యలో పల్లి చెట్లు. ఏంటి బాబు బంగారం బంగారం ఎటు పోయమ్మో గిట్ల నుంచా? ఏ గట్ల పోదా అట్లా ఏమొద్దురా అంటే గిన్నె అది ఏమన్నా ఉంటే బాగు నేను రాను. నేను అనుకో అబ్బా వాళ్ళు ఏమన్నా ఉంటాయి, వాళ్ళు ఏమన్నా ఉంటాయి బాబా ప్లీజ్ నేను రాను. గిట్లా పోతుందా? ఇగో గిన్నె గిక్కనే అంటే
అరే ఏమన్నా ఉంటాయంటే తండాంటే తీసుకోతాడు ఇళ్ళకి వెళ్ళి ఎత్తుకో అయితే మన ఆ పక్క ఎత్తుకున్నా నన్ను ఈ పక్క తాడు ఒక పాము చూసిన నేను. వెళ్ళగిట్లా వస్తావు కింది జారుతావు. అక్కడ పడతా నువ్వేం కాదు ఎవరి భూమేనే దెబ్బలు తాకాయి. ఇగో ఇది కూడా మాదే ఫ్రెండ్స్. మాదంటే కౌలు కౌలుకి ఇస్తారు. కౌలుకేనా? కౌలుకే. కౌలుకి ఇస్తున్నారు. బతుకమ్మ పండుగ వచ్చింది అనుకో, ఎవరికైనా గురువు కావాలనుకుంటే మా అమ్మల బయట తిరగాలి బొచ్చడంటే అంతే అంట. మా వాళ్ళు అక్కడ వేస్తున్నారు నాటు. అట్లా తోకపిట్ట వీడు, మాకు ఒక తోకపిట్ట. భలే ఉన్నారు ముద్దుగా. ఓ పెద్ద కోతి చిన్న కోతి. ఇక్కడ వేస్తున్నారు మా వాళ్ళు నాటు. ఇది మాది కాదు, మాది ఆ పక్క అక్కడది. ఇది మొత్తం కౌలుకి వేస్తున్నారు మా వాళ్ళే. ఇక మంకీలు ఇక్కడ కూడా కూస్తుంది. ఇది నన్నే చూస్తుంది అది. ఏందే నీ బాధ? బాబా అద్దుడు ఎట్లా చూస్తాను కోతి నన్ను తిరిగి తిరిగి నన్నే చూస్తాను అది. మంచిగా ఇస్తారా పోజీ ఒకటి? అక్కడ మా అన్న వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళ టిఫిన్స్. పోనీకి రాదు. ఈత కొట్టుకుంటావు ఇళ్ళకెళ్ళి. అట్లా కాదు, ఈత కొట్టుకుంటావు. అది బెస్ట్ పని. ఇక ఏం కాదు, అలా కూడా కొట్టడానికి ట్రై చేయాలి. బాగున్నా అత్తమ్మా? మంచిగా పెట్టుకున్నారు. ఓకే, మోసుడు కంటే ఇదే బెస్ట్. అటు దున్నుడు అవుతుంది, ఇటు నారేసుడు అవుతుంది మంచిగా. వాళ్ళు లేకుండా ఉన్న మొత్తం ఇలా పడతాడు ఎవరు వచ్చి. కోతి కూడా మనం ఇటు వద్దామని చెప్తుంది అది. మా పెద్దన్న కూడా పర్ఫెక్ట్ తోలొచ్చా ట్రాక్టరు? నాకు తెలియదు ఎన్ని రోజులు. అయ్యో
మొత్తం వెనుక వంగిపోతుంది గట్ల ఎందుకు దిగబడుతుంది ఏంది వచ్చిండా గౌడు కేక్ ఎత్తున్నాడు మరి పోయాల బండి స్టార్ట్ చేయరాదు వాటర్ అనుకుంటాను చూపు అవుతుంది మనకి ఇలా పచ్చని పొలాలలో అసలు ప్రశాంతంగా ఒక గంట సేపు స్పెండ్ చేసినా కూడా అసలు మైండ్ ఎంత రిలీఫ్ అంటే రిలీఫ్ ఉంటుంది నిజంగా అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్న వాళ్ళతో పని ఉండే, అందుకని చెప్పేసి అయితే మా ఆయన ఒక్కడే వెళ్తా అంటే నేను కూడా వస్తా అని చెప్పేసి అలా వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంటికి. అండ్ అన్న ఇంకా మేము వెళ్ళాం కదా అని చెప్పేసి కళ్ళు అయితే చెప్పిండు అనమాట. ఇంకా ఫేవరెట్ అనుకోండి, ఇంకా మా ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ రోజు వ్లాగ్ అయితే ఇది అనమాట. నా వ్లాగ్స్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.